మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇప్పుడే వెళ్ళిపోతాను అత్తయ్య గారు. దొరబాబు, మీ పేరు మీద అర్చన చేయించాను. ప్రసాదం తీసుకోండి. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే? వెళ్ళి ఇక్కడి నుంచి. నన్నే కొడతావా నువ్వు? పీక మీద కాలేసి తొక్కుతాను. అసలు నువ్వే ప్రసాదం పారేయడానికి. నేను నా భర్తతో కలిసి ఉంటాను, దూరంగా వెళ్తాను. అది మాకు సంబంధించిన విషయం. అసలు నీ తొక్కల ఇంటర్ఫియరెన్స్ ఏంటి? ఎవరు పడితే వాళ్ళు మా ఇద్దరి మధ్యలోకి దూరడం, మా ఇద్దరిని విడగొట్టాలని ట్రై చేయటం ఆర్డర్ అయిపోయింది ఒక్కొక్కరికి. నా వైపు వంకరగా చూస్తున్నావేంటి? చూశాను. అయితే ఏంటి ఇప్పుడు? ఏం చేస్తావు? జ్యోతి, నేను సైలెంట్ గా ఉంటే మితి మీరుతున్నా. నా జోలికి వస్తే మర్యాదగా ఉండదు. సేమ్ డైలాగ్, కాపీ పేస్ట్. నేను తెగించి తిరగబడితే నాకంటూ తోపవేం కాదు. జ్యోతి, చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు. నీకంటేనా? చెప్పు. నువ్వు చేసేదానికంటేనా? నా కొడుకు క్షేమంగా ఉండడం నీకు ఇష్టం లేదా? వాడు బాగుండడం నువ్వు చూడలేవా? ఎందుకు మమ్మల్ని ఇలా వెంటాడి వేధిస్తావు? రే రాజీవ్, దాన్ని వెళ్ళిపోమ్మని చెప్పరా. ఇంత జరుగుతున్నా నువ్వు మౌనంగా ఉండడం పద్ధతి కాదు. చెప్పరా.